guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం కొబ్బరి పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. యూజువల్గా మనం పచ్చిశనగపప్పుతో బూరెలు చేస్తూ ఉంటాం కదండి, అలాగే కాకుండా ఇలా కొబ్బరి లౌజులతో కూడా మనం బూరెలు ట్రై చేయొచ్చు. ఈ డిఫరెంట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా 250 గ్రామ్స్ మినపగుళ్ళను అలాగే 100 గ్రామ్స్ బియ్యంని ఒక రోజు నైట్ నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకునే వాళ్ళు 5 గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పును 2 సార్లు బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మనం బూరెలు వేసుకోవడానికి వీలుగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరుగుతూ ఉండగా కొబ్బరి తురుమును ఇందులో వేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము ఫ్రై అవుతూ ఉండగా బెల్లం పొడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగున అంటుకొని మాడిపోతుంది. బెల్లం కరిగేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇందాకటికి ఇప్పటికి మనకి బెల్లం కరుగుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలా దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి మనకి కొబ్బరి అనేది దగ్గరకు అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. కొబ్బరి మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు చేసుకునేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకొని చేస్తే ఉండలు మనకి మంచిగా వస్తాయండి, అలాగే చేతికి అంటుకుపోకుండా కూడా ఉంటుంది. ఇలా కొబ్బరి లౌజులు చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ఒక కడాయిలోకి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత కొబ్బరి లౌజులను ఇలా పిండిలో ముంచుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ఆయిల్ స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూరెలను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కొబ్బరి పూర్ణం బూరెలు రెడీ. చూసారు కదండి, ఎంత ఈజీగా కొబ్బరి పూర్ణం బూరెలు తయారు చేసుకోవచ్చో. ఎప్పుడు చేసుకునే పూర్ణం బూరెలే కాకుండా ఇలా డిఫరెంట్గా ఫంక్షన్స్లో కానీ ప్రసాదంగా కానీ మనం ఈ కొబ్బరి పూర్ణం బూరెలను ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.